ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా కేబినెట్ సమావేశాలకు గైరు హాజరు కావడం. ఎందుకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ వరుసగా కేబినెట్ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇది కేవలం అనారోగ్య సమస్యనా, లేక కూటమి రాజకీయాల్లో ఏదైనా అంతర్గత అసంతృప్తికి సంకేతమా, లేక జనసేన కొత్త వ్యూహమా? అసలు కూటమిలో ఏం జరుగుతుంది? నేతల మధ్య సఖ్యత ఉందా, లేదా సమన్వయం లోపం ఉందా? లెట్స్ వాచ్. ఏపీ కేబినెట్ సమావేశాలు సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాల కోసం జరుగుతాయి. కానీ ఇప్పుడు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల కంటే కేబినెట్కు ఎవరు హాజరయ్యారు, ఎవరు గైహాజరయ్యారు అనే అంశమే ఎక్కువ చర్చకు దారితీస్తోంది. దీనికి ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాధారణ మంత్రి కేబినెట్కు హాజరు కాకపోతే పెద్దగా చర్చ జరగకపోవచ్చు. కానీ అధికార కూటమిలో కీలక భాగస్వామి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత, ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా భావించే పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలకు దూరంగా ఉండటం రాజకీయంగా అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ఇది కేవలం పరిపాలన అంశం కాదు. ఎందుకంటే పవన్ చేసే ప్రతి చర్యకు రాజకీయ అర్థాలు వెతికే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వరుసగా 2 కేబినెట్ సమావేశాలకు గైహాజరు కావటం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తోంది. జనసేన వర్గాలు చెబుతున్నట్లుగా భుజానికి జరిగిన శస్త్రచికిత్స కారణంగానే పవన్ సమావేశాలకు హాజరు కాలేకపోయి ఉండవచ్చు. కానీ అదే సమయంలో ఆయన శాఖాపరమైన సమీక్షలు నిర్వహించడం, అధికారులతో సమావేశాలు కావటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న తలెత్తుతోంది. కేబినెట్ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేకపోతే ఇతర కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన కొన్ని పరిణామాలు జనసేనలో అసంతృప్తికి కారణమయ్యాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోంశాఖ వ్యవహారాలు, పోలీసుల పనితీరు, సోషల్ మీడియా కేసులు, యూట్యూబర్ రావణ్ వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం వంటి అంశాలు వరుసగా చర్చలోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ చట్ట వ్యవస్థపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. నేను హోంమంత్రి కాకపోవడం క్రిమినల్స్ అదృష్టమని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వ్యాఖ్యను చాలా మంది సరదా రాజకీయ వ్యాఖ్యగా తీసుకున్నప్పటికీ మరికొందరు మాత్రం అది హోంశాఖ పనితీరుపై తన దృక్పథాన్ని వ్యక్తం చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషించారు. ఆ తర్వాత సోషల్ మీడియా దుర్వినియోగం, శాంతి భద్రతల అంశాలు, చట్ట వ్యవస్థకు సంబంధించిన విషయాలపై పవన్ తరచూ స్పందించడం కూడా ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. యూట్యూబర్ రావణ్ వ్యవహారం కూడా ఈ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రావణ్ అరెస్టు తర్వాత కోర్టుల నుంచి వరుసగా బెయిల్ రావటం, కేసుల నిర్వహణపై విమర్శలు రావటం, సోషల్ మీడియాలో జరిగిన చర్చలు ఇవన్నీ జనసేన శ్రేణుల్లో అసంతృప్తికి కారణమయ్యాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే వ్యక్తుల విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదన్న భావన కొందరిలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సమయంలో టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు అనే ఫార్ములా చర్చలోకి రావటం జనసేన వర్గాల్లో అసహనానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన కీలక పాత్ర పోషించిందనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు ఇస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే మంత్రి మనోహర్ చెబుతున్నారు. సీట్ల పంపకాలు సాధారణంగా కూటమి పార్టీల మధ్య చర్చల ద్వారా నిర్ణయించే అంశం. అలాంటి సమయంలో ఒక నాయకుడు ముందుగానే సంఖ్య ప్రకటించడం జనసేనలో అసంతృప్తికి కారణమై ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకురాలేదు. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో మాటల కంటే మౌనం ఎక్కువ సందేశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూటమి రాజకీయాల్లో బహిరంగ విమర్శలకు బదులుగా సంకేతాల రాజకీయాలు ఎక్కువగా వినిపిస్తాయి. పవన్ కళ్యాణ్ వరుసగా కేబినెట్ సమావేశాలకు గైహాజరు కావడం కూడా అలాంటి సంకేత రాజకీయమా, లేక నిజంగానే ఆరోగ్య కారణాల వల్ల జరిగిన పరిణామమా అన్నది ఇప్పటికీ స్పష్టత లేని ప్రశ్నగానే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కేబినెట్కు వెళ్ళినా వార్తే, వెళ్ళకపోయినా వార్తే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కేవలం ఒక మంత్రి కాదు, కూటమి రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేయగల కీలక శక్తి.
అందుకే పవన్ గైర్హాజరు వెనుక కారణం ఏమిటన్న దానికంటే ఆ గైర్హాజరు ద్వారా ఎలాంటి రాజకీయ సందేశం వెళ్ళిందనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అసలు చర్చగా మారింది.